Now we discuss partial differentiation and applications of Euler theorem. So Euler theorem applications loni next problem ganaka తీసుకున్నట్లయితే if u equal to log of x power 4 plus y power 4 by x plus y, then prove that x into dou u by dou x plus y into dou u by dou y equal to 3. సో మనం ఇంతకు ముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్ ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో చాలా మందికి సైన్ ఇన్వర్స్ కనుక ఇన్వర్స్ సైన్ అని, కాస్ ఇన్వర్స్ టాన్, కాస్ ఇన్వర్స్ కి కాస్ అని, టాన్ ఇన్వర్స్ కి టాన్ అని తెలుసు. కానీ లాగరిథం ఫంక్షన్ కి ఇన్వర్స్ అనేది చాలా తక్కువ మందికి, చాలా తక్కువ సందర్భాల్లో తెలుస్తుంది. సో ఇన్వర్స్ ఆఫ్ లాగరిథం ఈజ్ ఏ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. సో ఎక్స్పోనెన్షియల్ కి ఇన్వర్స్ ఏమవుతుందంటే లాగరిథం అవుతుంది. సో ఇది u అనేది హోమోజీనియస్ ఫంక్షన్ కాదు కాబట్టి దీనికి ఒక నేమ్ స్పెసిఫై చేసుకుంటాం. u ఈక్వల్ టు ఈ లాగరిథం అనేది ఇటు కనుక వచ్చినట్లయితే, ఈ లాగరిథం అనేది ఈ LHS సైడ్కి వచ్చినట్లయితే ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. అంటే ఏమవుతుంది, e పవర్ u అవుతుంది. దట్ ఈస్ x పవర్ 4 ప్లస్ y పవర్ 4 బై x ప్లస్ y అవుతుంది. సో దీనికి ఒక నేమ్ పెట్టుకుంటాం, 2 వేరియబుల్స్ కాబట్టి అది కంపల్సరీగా యూలర్ థియరం స్టేట్మెంట్ యూజ్ చేయాలంటే అది హోమోజీనియస్ ఫంక్షన్ కంపల్సరీగా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అప్లికేషన్స్ ఆఫ్ యూలర్ థియరం ఉన్న ప్రతి ప్రాబ్లమ్ ఇదే వేలో చేస్తాం. ఆల్రెడీ సైన్ ఇన్వర్స్ ప్రాబ్లం సాల్వ్ చేసాం, టాన్ ఇన్వర్స్ ప్రాబ్లం చేసాం. అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆల్రెడీ అలవాటు అయినాయి. ఒకవేళ ఇన్ కేసు లాగరిథం ఫంక్షన్ ఇస్తే ఈ వేలో చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యూలర్ థియరం స్టేట్మెంట్ యూజ్ చేయాలంటే కంపల్సరీగా హోమోజీనియస్ ఫంక్షన్ అయి ఉండాలి. సో దానికోసం మనం x రీప్లేస్ kx, y రీప్లేస్ ky కనుక పెట్టినట్లయితే అంటే k పవర్ 4 ఇంటూ x పవర్ 4 ప్లస్ k పవర్ 4 ఇంటూ y పవర్ 4 హోల్ డివైడెడ్ బై kx ప్లస్ ky. సో న్యూమరేటర్ k పవర్ 4 కనుక కామన్ తీసినట్లయితే x power 4 plus y power 4 whole divided by k of x plus. So k power 4 by k and ఎంత వస్తుంది, k cube అవుతుంది. రిమైనింగ్ f of x. సో ఎప్పుడైతే కాన్స్టెంట్స్ మొత్తం మనం కామన్ తీయగలిగామో, k పవర్ n లాగా రాయగలిగాము, ఆ ఫంక్షన్ ని హోమోజీనియస్ ఫంక్షన్ అంటాం. f is homogeneous function of degree. ఎంతైతే కామన్ తీయగలిగామో దాన్ని డిగ్రీగా డినోట్ చేస్తాం, n ఈక్వల్ టు 3. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో ఎప్పుడైతే హోమోజీనియస్ ఫంక్షన్ అని మనం చెప్పగలిగామో ఆటోమేటిక్గా f ఈజ్ వెరిఫైడ్, ఆటోమేటిక్గా f అనేది వెరిఫై అవుతుంది. వెరిఫైడ్ యూలర్స్ థియరం. సో f అనేది యూలర్ థియరం వెరిఫై అయింది కాబట్టి ఆటోమేటిక్గా స్టేట్మెంట్ ఏమవుతుంది, x ఇంటూ dou f by dou x ప్లస్ y ఇంటూ dou f by dou y ఈక్వల్ టు n. హియర్ n ఈస్ 3a. ఇది యూలర్ థియరం స్టేట్మెంట్. దీన్ని ప్రూవ్ చేయాల్సిన నీడ్ కూడా ఉంది. మనకి f అంటే ఆల్రెడీ తెలుసు, e పవర్ u అనేది. అది కనుక సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే x ఇంటూ dou by dou x ఆఫ్ e పవర్ u, y into dou by dou y of e power u, 3 into e power. సో e power u కి డెరివేటివ్ కనుక చేసినట్లయితే e power u ని u కి అగైన్ డిఫరెన్షియేషన్ కనుక చేసినట్లయితే dou u by dou x ప్లస్ y into e power u అంటే e power x ఫార్ములా, డెరివేటివ్ ఆఫ్ e power x అంటే e power x కాబట్టి దట్ ఈస్ e power u. అగైన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ u విత్ రెస్పెక్ట్ టు dou u by dou y ఈక్వల్ టు 3 ఇంటూ ఈ పవర్. సో ఈ టూ టర్మ్స్ లో నుంచి మనం ఈ పవర్ యూ కనుక కామన్ తీసినట్లయితే ఈ పవర్ యూ ఆఫ్ కనుక కామన్ తీసినట్లయితే ఫస్ట్ టూ టర్మ్స్ లో నుంచి ఈ పవర్ యూ ఆఫ్ x into dou u by dou x plus y into dou u by dou y equal to 3 into e power. కామన్ తీసుకుంది మనం
RHS సైడ్ కనుక పంపించినట్లయితే x into dou u by dou x plus y into dou u by dou y equal to 3 into e power u by e power. సో ఈ బోత్ అని క్యాన్సిల్ అవుతే ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది 3. సో LHS ఈక్వల్ టు మనం ఏం ప్రూవ్ చేసాం, RHS అనేది యూలర్ థియరమ్ బేస్ చేసుకొని ప్రూవ్ చేసాం. సో ఈ రకంగా మనం ప్రాబ్లమ్ని ఈజీగా ప్రూవ్ చేయొచ్చు యూలర్ థియరమ్ స్టేట్మెంట్ తీసుకొని. ఈ ప్రాబ్లం ఉన్న కొత్తది ఏంటంటే లాగరిథమిక్ ఫంక్షన్ ఉంటుంది. సో ఈ లాగరిథమిక్ ఫంక్షన్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని LHS సైడ్కి పంపిస్తే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్గా చేంజ్ అవుతుంది. ఆ తర్వాత యూలర్ థియరమ్ యూజ్ చేయాలన్నది కంపల్సరీగా హోమోజీనియస్ ఫంక్షన్ అయి ఉండాలి. అప్పుడే హోమోజీనియస్ ఫంక్షన్ కనుక అయినట్లయితే ఆటోమేటిక్గా యూలర్ థియరమ్ అనేది ప్రూవ్ అవుతుంది. యూలర్ థియరమ్ స్టేట్మెంట్ రాసుకుని దాంట్లో f అనేది e power u కనుక సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది ప్రూవ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.